హిందువుల్ని కొడుతుంటే గల్లీలు సరిపోవు పరిగెట్టడానికి అని చెప్పని వార్నింగ్ ఇచ్చాడు. మొహమ్మద్ మజీద్ హుస్సేన్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి మహారాష్ట్రలో ఉండే వాషిమ్ అనే ఏరియాలో కాంట్రవర్షియల్ స్పీచ్ చేశాడు. హిందువులను పరిగెట్టించి కొడతావా నువ్వు? హిందువులంతా లోకుగొనాలనుకుంటున్నావా? శివాజీ చరిత్ర ఎప్పుడన్నా విన్నావా? ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర విన్నావా? అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు సమాజంలో ఉన్నారు, మాలో కూడా ఉన్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తున్నాం, అందు గురించి మేము తలవంచుకుని ఉన్నాం. ఏదో కెనడాలో జరిగినట్టు కానీ, జర్మనీలో జరిగినట్టు, ఇంగ్లాండ్ లో జరిగినట్టు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేశద్రోహులందరూ చనిపోతారు. నువ్వు దేశద్రోహివి. భారతీయులు ఉండే ఇస్లాంకు సంబంధించిన అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నావు, అమాయక క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడు. నీలాంటి వాడు దేశంలో బ్రతకడానికి అర్హుడు కాదు. నిన్ను దేశం నుంచి వెలివేయాలి. ఎక్కడ వాడివి నువ్వు? నీ తల్లి, నీ తాతమ్మ కూడా హిందువులు. వాడు చెక్ చేసుకుని DNA హిందుత్వం బయటకు వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రముఖులు, లాయర్లు, డాక్టర్లు, ఎవరైతే ప్రముఖులు అయితే ఉన్నారో వారందరికీ వినతి చేస్తున్నాను. దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కోసం నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను ఆల్రెడీ నాకు తెలిసిన లాయర్స్ పురమాయించాను. దీన్ని ఇంత సులువుగా వదిలిపెట్టకూడదు. ఇంకా చాలా మంది ఉన్నారు. హిందువులకు వార్నింగ్ ఇస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నారు, షరియా చట్టం కావాలని డైరెక్ట్ చెప్తున్నారు. పోలీసు వారు కానీ, ప్రభుత్వాలు కానీ సుముటోగా ఎందుకు తీసుకోరు? దీన్ని దయించి తీసుకోండి. హిందువులు భయపడుతున్నారు. నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తున్నాం మేమందరం కూడా. భారతీయ జనతా పార్టీ ఆయన హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింస్ ని ఒకే కంటితో చూస్తూ మన భారతీయులని చెప్తున్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం అది. మేము అసమర్థులం కాదు, చట్టాన్ని గౌరవిస్తూ మౌనంగా ఉంటున్నాం. మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతకు జై జై శ్రీరామ్.